హాయ్ అండి అందరికీ. మార్నింగ్ ఉదయం స్వీటీ చూసారా ఎలా చూస్తుందో, దానికి వీడియో తీస్తే చాలు చూస్తుందండి. ఒకవేళ నేను మర్చిపోయానమ్మని కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. ఇంకా బాబావారు మనకి చాలా చాలా ఇష్టమైంది. బాబావారే కదా, ఇష్టమే కదండి, నా ప్రాణం కూడా బాబావారే అన్నట్టు ఉంటుంది. ఇంకా పాలు స్టవ్ మీద పెట్టి మిరియాలు పౌడర్ చేస్తున్నానండి. మిరియాల పౌడర్ తాగుదామని. ఎందుకంటే కొంచెం వాయిస్ బొంగురుగా వస్తుంది కదా, కొంచెం బాగాలేదండి, అందుకోసమని వాయిస్ చెప్పి ఇంకా మా వాయిస్ కూడా డిఫరెంట్ అయిపోయింది. అందుకోసమని మిరియాల పాలు తాగితే కొంచెం తగ్గుతుంది కదా అని పౌడర్ చేసి ఇలా వచ్చింది డబ్బాలో వేసాను. ఇంకా తర్వాత ఎలాచీ అవి ఒక పక్కన పెట్టేసానండి. ఇదేంటంటే వేపాకే అండి, ఫేస్ కోసం ఎలాచీ ఉంది కదా, కొంచెం దొరదలు తగ్గుతాయి కదా అని కొంచెం పేస్ట్ ఫేస్కి పెట్టుకొని ఉండలు చేసుకొని మింగితే మంచిదని అమ్మ వాళ్ళు కూడా చెప్పారు. అందులో ధనియాల రసం ఒకటి కూడా తాగానులేండి మార్నింగ్ లేచిన వెంటనే. ఇంకా ఇవన్నీ చేసేసుకొని ఇంకా నేను మొత్తం ఇల్లు ఇవి మాప్ పెట్టేసుకొని పూజ అయితే మాత్రం చేసేసుకున్నాను. అయిపోయింది. బాబావారికి కూడా ఇంకా నైవేద్యంగా పెట్టేసి బాబావారి పూజ అయితే ఇంకా పువ్వులు కూడా మన చెట్టు పువ్వులే కదా కొద్దిగా ఉన్నాయి, ఇంకా అవి పెట్టి ఇలా చేసేసుకున్నాను. అమ్మవారిని పెట్టాక బాగుంది కదండి, విజయవాడ దుర్గాదేవి. ఇంకెక్కడైతే స్వీట్ ఇలా పడుకుంది, బొట్టు పెట్టించుకుంది. ఇంకా వేపాకు ఉండలు అయితే చేసి ఇలా పక్కన పెట్టాను. ఇంకా తోటకూర తెప్పించానండి, ఎందుకంటే నాకు ఏది పడితే అది పడటం లేదండి తింటే. ఇంకా అందుకోసం సరే తోటకూర టమాటా చేద్దాము కదా అని ఇంకా ఇలాగైతే తోటకూర తెప్పించాను. 3 కట్టలకి 2 కట్టలు వేసి చేద్దాం. ఇంకా ఒకటైతే మాత్రం పక్కన పెట్టేసానులేండి, తర్వాత పప్పులో కానీ లేకపోతే ఇంకా ఫ్రై చేద్దాం అన్నట్టుగా పక్కన పెట్టాను. ఎరుపు అయితే ఎక్కువ అయిపోద్ది కదండి, 2 ఎక్కువ అన్నట్టుగా 2 వేసాను. ఇంక ఇదిగోండి టమాటాలు, కూర అది కోసి ఇంత ఉందండి. వండేటప్పుడు చూడండి ఎంత వస్తుందో టమాటా. ఇంకా ఇలా తాలింపులు పచ్చిమిర్చి చెక్కి వేస్తానండి నేను, ఎందుకంటే అవి పొడుగ్గా చిన్న కొయ్యను, ఎందుకంటే మనకు తీసుకోవడానికి వీలుగా ఉండాలి కదా, అందుకని నేను పొడుగ్గా వేస్తాను. అందులో పచ్చిమిరపకాయ అంటే భయమండి నాకు, అందుకే నేను ప్రతి దాంట్లో కూడా కొంచెం పొడుగ్గానే వేస్తాను, మనకు వీలుగా తీసుకొని ఉండడం కోసమని. ఇంకా ఆనియన్స్ అయితే ఎక్కువ వేయలేదండి, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు కదా. అవసరం మామూలుగా గ్రేవీ కూరల కోసం అయితేనే వేస్తాను తప్ప ఇలాగ టమాటా వేసి ఇదైతే మాత్రం చాలా తక్కువ. టమాటా ఆనియన్స్ కూడా వేసాను లేదు గుర్తులేదు, ఒకటి వేసానేమోనండి, వేయలేదండి, సారీ వేయలేదు. నాకు ఫ్రైలో కానీ పప్పు అదండి టమాటా పప్పు వండినా సరే నేను ఉల్లిపాయ మాత్రం వాడనండి, ఇష్టం ఉండదు కాబట్టి. ఇంకా ఇలాగ టమాటా వేసి తోటకూర వండేస్తున్నా. నాకు ఇలా కన్నా పాలకూర టమాటా అంటే చాలా ఇష్టం, కానీ తినకూడదు అంటారు కదా, అందుకే ఇంకా తోటకూర తెప్పించుకోవాల్సి వచ్చింది. ఇంకా అందులో అయితే టమాటా ఇలా వేసి చేసేస్తున్నాను కూడాను. ఇక్కడ చూడండి ఎంత అది నిండిపోయింది కూడాను వేసేసరికి. అయినా సరే మనకి అంత దగ్గర అయ్యేసరికి కొంచెమే అవుతుంది కూడాను, అంతే. ఆకుకూర ఎక్కువ ఉందని అనుకుంటాం, కాకపోతే అది వండేసరికి కొంచెం అవుతుంది. బీరకాయ కూడా అంతే కదండి, బీరకాయ అయితే మనం అసలు వండమనుకోండి, అది కూడా నాకు ఇష్టం ఉండదు కాబట్టి అందుకోసం అదొకటి. కాకరకాయ ఇవి అయితే మాత్రం అస్సలు వండనండి, కాకరకాయ అయితే అస్సలు వండను కూడా, చేదుగా ఉంటుంది కదా. చేదుగాని కాదండి, ఎందుకో నాకు నచ్చదండి, అందుకే నేను బీరకాయ ఒకటి కాకరకాయ ఒకటి తినను. అవి చూస్తే నాకు ఏదో ముసలిని చూసినట్టు అనిపిస్తుంది అండి, పైన ఉన్నదంతా చూస్తే, అందుకే నేను అవి తినడానికి ఇష్టపడను కూడాను. ఇంకా పక్కన ఫ్రై చేస్తాను. మళ్ళీ ఇంకా ఉందండి ఆకు, అదైతే మాత్రం మళ్ళీ కడుగుతున్నాను. కొంచెం బాగా కడగలేదనుకోండి ఇసుక ఉంటుంది కదా, మళ్ళీ మనం తినేటప్పుడు కొంచెం ఇసుక తగులుతూ ఉంటుంది కదా అని శుభ్రంగా బాగా వాటర్ అది ఎక్కువ వేసి కడిగేస్తున్నాను. ఇంక ఈ లోపు అది కొంచెం సిమ్లోనే పెట్టాను, పెద్దదిలాగా అనిపిస్తుంది కానీ అంటే కొంచెం మగ్గాలి కదా, సిమ్లో పెట్టేసి వదిలేసామనుకోండి అదే మగ్గుతుంది కదా అని ఇంకా ఉన్న ఆకు కూడా కడిగేసి అవి 2 కట్టలు చూసారు ఎంత ఆకు వచ్చిందండి. ఒకటైతే తీసి పక్కన నెట్టేసాను, ఎక్కువైపోతుంది కదా, ఇంకా అందుకోసమని స్వీట్ కూడా తినేస్తుంది అండి. తోటకూర టమాటా ఏది వేసి పెట్టినా తింటది, వెజ్ ఎక్కువ ఇష్టం కాబట్టి. తోటకూర అనే బాధ లేదండి, దానికి నాన్ వెజ్ కావాలని ఏమి ఉండదు కాబట్టి ఇంకా అది తింటుంది. ఇంకా అలా సరిపోద్ది ఒక పూటకు అన్నట్టుగాను. ఇంకా అయితే మాత్రం ఇదిగోండి చూసారా అంత మొత్తం గిన్నె నిండా నొక్కి వేసినా సరే నొక్కి వేసాను అంత ఏం దిగుతుంది, కానీ దగ్గరికి మగ్గేసరికి మాత్రం కొంచెమే అయ్యింది. ఇంకా అదే సరిపోయిందిలేండి, స్వీట్కి సరిపోతుంది. దానికి ఉంటే మహా కొంచెం ఉంటుందేమో ఈవినింగ్కి, ఇంకా అది ఉంటే చాలు, దాని కొద్దిగా ఉంటే సాయంత్రం పెట్టేయచ్చు అన్నట్టుగాని ఇంకా 2 వేసి ఇంకా ఆకుకూర ఇలా చేస్తున్నానండి. తోటకూర ఫ్రై, టమాటా తోటకూర. కానీ అదేంటో కానీ ఆ రోజు చాలా టేస్ట్ వచ్చిందండి, తోటకూర ఫ్రై కూడా చాలా అయితే నచ్చింది నాకు.
బాగుంది కదండి, బాగుంటుంది, మా హెల్త్ కూడా మంచిది కూడాను. కానీ నాకు తోటకూర కన్నా పాలకూర అయితే చాలా ఇష్టము. కానీ తినకూడదు అంటారు కదా టమాటా వేస్తే, ఇంకా అందుకే అది చేయకుండా ఇలా చేయవలసి వచ్చింది. ఇంక మొత్తం వేసేసి సిమ్లో పెట్టేసి ఇక్కడ కొంచెం 2 గిన్నెలు ఉంటే కడిగేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అలా ఉంచేసాను అనుకోండి ఎక్కువైపోతుంది కదా. అందుకని నా ఫేస్ చూసారు ఎలర్జీ వల్ల శుభ్రం ఫేస్ అంతా తేడా అదేంటి పాడైపోయింది. ఇంకా అలాగ ఆయింట్మెంట్లో రాస్తుంటే కొంచెం పర్వాలేదు. ఆకు తెచ్చాను కదండి, అది కూడా రాసిన తర్వాత బాగానే ఉంది. కాకపోతే అది అయిపోయిందండి, అంటే కొంచెమే తెచ్చాను ఇక్కడ ఉన్నది. కానీ అది ఏంటో నాకు మర్చిపోయి అది దొరకలేదులేండి. కొంచెం ఆకు తేడా వచ్చి తెప్పిస్తే అది కొంచెం పసర వాసన కింద వచ్చి ఇంకా వామిటింగ్స్ అయిపోయినాయిలేండి. అయిపోయి తలనొప్పి వచ్చేసి ఇంకా అందుకే ఇంకా అది వాడకూడదని అనుకున్నాను. అంటే ఇంకా సేమ్ అటువంటిది దొరకలేదు మాట అండి, ఆకు డిఫరెన్స్ అయిపోయింది. ఇక్కడ చూసారు తెల్లగా దొద్దురు వచ్చిన దాని మీద కొంచెం తెల్లగా మచ్చల కింద వచ్చేసినాయి. ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపించుకోవాలండి. స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా తెల్ల మచ్చలు కట్ట వస్తున్నాయి కదా, దురద వచ్చి మొన్న బ్లాక్ వస్తుంది, తర్వాత వైట్ వచ్చేస్తుంది అన్నమాట అండి ఏదన్నా రాస్తే. ఇంకా అందుకే వెళ్ళి ఒకసారి చూపించుకుందాం కదా అనుకుంటున్నాను. చూసుకోవాలి కదా, అందులో చాలా అవుతుంది కూడాను. హాస్పిటల్కి వెళ్తే చాలా ఎక్కువ కూడా తీసుకుంటున్నారు మందులు, కానీ వీటికి చాలా అవుతుంది. సరే అప్పుడు చూద్దాంలే చూసుకోనని ఇంకా అయితే ఇప్పుడైతే వెళ్ళలేదు ఒక టైం చూసుకొని. ఇంకా కాఫీ పొడి నెస్ కాఫీ మాట అండి. నేను ఎప్పుడు ఎక్కువ బ్రూ కానీ నెస్ కాఫీ కానీ వాడతాను. అయితే మొన్న మట్టికి వేరే తెప్పించానండి, తీసుకొస్తే అది నాకైతే నచ్చలేదండి, చాలా అస్సలు నచ్చలేదు మాట అండి. ఇంకా అదైతే మాత్రం అలాగే అంగండి ఎదురుకుంట బాటిల్లో చూసారా గాజు బాటిల్, దాంట్లో అయితే దాన్ని ఎండా ఉంది, వేరే దాంట్లో ఉంది. కానీ ఇంకా వాడడం మానేసి పక్కన పెట్టేసాను. మళ్ళీ నెస్కాఫీ తీసుకొస్తే ఇంకా అది మాత్రం ఇంకా వేరే దాంట్లో వేస్తున్నానండి. ఇదైతే బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. బురుగు కాఫీ అలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. ఇంకా అందులో నాకు కాఫీ ఎక్కువ తాగుతాను కాబట్టి, ఎక్కువ అంటే గ్లాస్ నిండా అని అనుకోకండి, కొంచెమే తాగుతాను. కాకపోతే కాఫీ కావాలి, కాఫీ ఇష్టం. ఓన్లీ టీ తాగేదల్లా నేను బయటికి మాత్రమే కొంచెం టీ తాగుతానండి. ఎందుకో టీ తాగాలనిపిస్తుంది. అప్పటికప్పుడు వాళ్ళు చేస్తారు కదా, నాకు అందులో అన్నీ వేస్తారు, అందుకోసం తాగాలనిపిస్తుంది. ఇప్పుడైతే మాత్రం టీ టైం అని వచ్చేసింది, అంతే రెడీ చేసేసి పెట్టేస్తున్నారు కదా, నాకు అది నచ్చటం లేదండి. ఎందుకో ఎక్కడ తాగినా విజయవాడ టేస్ట్ మాత్రం రావటం లేదు. విజయవాడలో అయితే టీ మాత్రం సూపర్ పెడతారు, చాలా బాగుంటుందండి. అక్కడ తాగితే మాత్రం ఇంకా మళ్ళీ ఎక్కడ తాగినా మనకు నచ్చదు కూడాను. అందులో నాకు చిన్నప్పటి నుండి కొంచెం విజయవాడలో టీ తాగడం అంటే ఇష్టం కదా. నాన్న వాళ్ళు బయటికి వెళ్తే చాలు, బయట టీ ఇప్పించేవారు కదా, అలవాటు మాట అండి. బయటికి వెళ్తే టీ తాగాలంటే ఇష్టపడతాను. అక్కడ టీ చాలా బాగుంటుందండి విజయవాడ టీ అయితే మాత్రం. ఇంకా అందులో బిస్కెట్స్ అని ఇంకా ఏవో వేస్తారండి, అది బాగుంటుంది టీ. ఇంకా అక్కడ టేస్ట్ మాత్రం నాకు ఎక్కడ అనిపించలేదండి. కాకినాడలో అయితే అస్సలు నచ్చదు టీ, ఎవరికి అంత అలా పెట్టడం రాదనిపిస్తుంది కూడాను. కాకపోతే బయటికి వెళ్ళి టీ తాగుతూ ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం కదా, అందుకోసమే నేను బయటికి వెళ్తే ఇంకా కంపల్సరీ టీ తాగుతాను అనమాట అండి. ఇంక ఇంటి దగ్గర అయితే మాత్రం కాఫీ తాగుతాను కాబట్టి ఎప్పుడు ఇంకా ఇంట్లో కాఫీ పొడి ఉండాల్సిందే. ఇంకా కూర అయితే మాత్రం మగ్గుతుందండి, సర్లని ఇంకా కాఫీ పొడి అక్కడ వేసేసి కొంచెం కిందనే అంటుకుంటుంది కదా, మళ్ళీ అది కడిగేసాను. లేకపోతే అక్కడ పాకుడికి అదండి గట్టిగా అంటిపోయి ఉంటుంది. అందులో కాఫీ పొడి వెంటనే వాటర్ తగిలితే చాలా గట్టిపడిపోద్ది కాబట్టి ఇక నేను మొత్తం అక్కడ కడిగేసి పక్కన రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసానులేండి. ఇది కూడా ఒక పక్కన కూర అవుతూ ఉంటుంది కదా, రెండు ఒకసారి అవుతుంది కాబట్టి ఇంకా నాకు అంత పని అనిపించదు. ఇంకా పని ఏమీ ఉండదులేండి. ఆకుకూర అన్నీ కోసేసి అన్నీ రెడీ చేసేసుకున్నాం అనుకోండి, వెంటనే స్టవ్ మీద వేసేసుకోవచ్చు, చక్క రెండు ఒకేసారి అయిపోతాయి కాబట్టి. ఇంకా అందులో ముందు ఊరు వెళ్ళొచ్చాను కదండి, అందులో షార్ట్ వీడియో కూడా పెట్టాయి రోజు అయితే మాత్రం. అందులో బస్సు అమ్మో ఫ్రీ బస్సు అనుకుంటాం కానీ చాలా కష్టం అనిపించింది. అందులో మనం వెళ్ళాలంటే అంత ఇరుక్కొని చాలా కష్టమైంది, అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా అమ్మ వాళ్ళకు కూడా అసలు ఇష్టం ఉండదండి, డబ్బులు అవుతాయి ఎన్నుకొచ్చి పెట్టడం లేదు. అదేదో బస్సుకి ఫ్రీ మామూలుగా డబ్బులు పెట్టుకుని వెళ్తేనే మంచిది కదా. ఏదైనా పడిపోయామనుకోండి, ఇప్పుడు ఇలా పడిన వెంటనే ఏదో ఒకటి దెబ్బతింటున్నాయి ఇరిగిపోవడం అని, అలాగా అంత బాధ ఎందుకండి. అయినా నా వల్ల కూడా అవ్వదండి, అంత మందిలో వెళ్ళి కూర్చోవడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. అందుకు నాన్ స్టాప్ బస్సు కోసం కూడా చూసానండి, ఆయన అక్కడ కూడా ఖాళీ లేదు. ఇంక ఇదంతా తలపోటు ఎందుకని వెంటనే పెద్దమ్మ ఫోన్ చేస్తే ఇంటికి వచ్చిమ్మని ఫోన్ చేసింది. ఇంకంతే మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను, పెద్దమ్మ వాళ్ళ ఇంటికే. ఇంక మళ్ళీ ఇంకా మన నెక్స్ట్ డే మార్నింగే బయలుదేరి వచ్చానండి.
అది కూడా ఇంకా డబ్బులకే బస్కి నాన్ స్టాప్గా ఎక్కేసి వచ్చేసాను కాబట్టి నాకు అంత బాధ అనిపించలేదు. కానీ ఫ్రీ బస్ అయితే మాత్రం చాలా వేస్ట్ అనిపించింది మాట నాకైతే మాత్రం. చక్కగా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అదేదో డబ్బులు పెట్టుకొని వెళ్తే హ్యాపీగా వెళ్ళొచ్చు రావచ్చు కూడాను. ఫ్రీ బస్ కోసం చూసుకున్నాం అనుకోండి టైం వేస్ట్, అందులో మనం ఇరుక్కొని కూర్చోవాలన్నా వెళ్ళాలన్నా కష్టం కూడాను. అందుకే నాకు అది వేస్ట్ అనిపించింది మాట. ఇంకా ఏ కూర అయితే మాత్రం ఇలాగ అయిపోయింది. చూసారా ఎంత కూర వేస్తాను, ఎంత కూర అయిందో. ఇంకా స్వీట్కి కూడా అన్నం పెట్టిస్తాను, దానికి తోటకూర ఫ్రై వేసి చెకోడీలు నంచుకోవడానికి మాత్రం ఏదో ఒకటి కావాలండి. అందుకే ఇంక ఈ రోజుకైతే దానికి ఫ్రై పెట్టేసి చెకోడీలు నంచుకి పెట్టిస్తాను. ఇంకా మొత్తం ఇంక ఈవినింగ్ అయింది కదా, ఇంక మొత్తం క్లీన్ అయిపోయిందండి. స్వీట్ అయితే పడుకొని ఆలోచిస్తుంది. ఇంకా ఆర్డర్ పెట్టాను నేను ఫ్లిప్కార్ట్లో, అదేంటో చెప్తాను.